Okay, let's go. స్టార్ట్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా సో వి థాట్ టు గివ్ మా కాలేజ్ బాగుందంటే బాగాలేదని డైరెక్ట్ ఎవరు చెప్పుకోరు కదా, సో మేము కూడా అంతే అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అర్జు వ్లాగ్స్. హాయ్ అందరికి వెల్కమ్. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మాకు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఈరోజు రాలేదు, అవుతుంది. ఈఐటీకి ఎగ్జామ్ ఉంది, ఈరోజు అయిపోతుంది. పెద్దక్క తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గాయస్ మా కాలేజ్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మేము మళ్ళీ క్లారిఫై ఇస్తున్నాం అన్నమాట వాటి గురించి. కాలేజ్ గురించి మాకు తెలియదు కానీ ఈసీ బ్రాంచ్ అయితే బాగుంటుంది. వావ్, నైస్ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది కీర్తి. అట్లేం లేదు గాయస్, మా కాలేజ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మా కాలేజ్ బాగుందంటే బాగాలేదని డైరెక్ట్ ఎవరు చెప్పుకోరు కదా, సో మేము కూడా అంతే అన్నమాట. మీరు కూడా ఎంక్వైరీ చేయండి, తెలుసుకోండి, కాలేజ్కి వచ్చి మాట్లాడండి స్టూడెంట్స్ తోటి, ఫ్యాకల్టీ తోటి. అంతేగాని కమెంట్స్ వచ్చి అక్క మీ కాలేజ్ బాగుంటుందా అంటే బాగుంటుంది కాబట్టి మేము జాయిన్ అయినాం. కీర్తి ఫీలింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. ఇంకా ఏంటిదంటే హాస్టల్స్ మా కాలేజ్ నియర్లో అయితే కొన్ని ఉన్నాయి, సెర్చ్ చేయండి. చాలానే ఉన్నాయి, చాలానే లేవు కాలేజ్ కి సంబంధించినవి లేవు, అన్ని బయట ఉన్నాయి. ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మీరైతే, బికాస్ మాకు అంత తెలియదు హాస్టల్స్ గురించి. ఇంకా క్యాంటీన్ ఉంది, మాకు క్యాంటీన్ ఉంది గాయస్, పేరుకు ఉంది గాయస్, ఉంది. ఏదో ఉంటాయి అంతే, ఉండాలి కాబట్టి. ఏముండవు దాంట్లో, మహా అయితే తిప్పి కొడితే ఒక లేసు, 2 థమ్స్ అప్ బాటిల్లు, స్ప్రైట్ బాటిల్లు, ఐస్ క్రీమ్ వాడు 3 బట్టి ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. ఎస్. ఇంకా ఏం చెప్పాలని, ఈసీ తీసుకోవాలనుకునే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, అంతేగాని ఫార్మాలిటీకి తీసుకోకండి గాయస్, చచ్చిపోతారు. బికాజ్ ఈసీ హ్యావింగ్ ఏ హార్డెస్ట్ సబ్జెక్ట్. సెకండ్ ఇయర్లో అయితే చాలా హార్డ్ ఉంటాయి మాకైతే సెకండ్ ఇయర్లో ఏంటిది ఎన్ఏఎస్ ఎస్ఎస్ హార్డ్ ఉండే. ఇప్పుడేమో ఫోర్త్ సెమ్లో మోస్ట్లీ అన్నీ అట్లనే ఉన్నాయి గైస్. లిటరల్లీ ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా అయితే మేమైతే ఫోర్త్ సెమ్కి చెప్పొద్దు ఇంకా. సో ఈసీ చూస్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించుకొని చూస్ చేసుకోండి, ఓకేనా. ఈసీ ఈజ్ నాట్ ఏ జోక్, మాకు అనిపించింది ఇప్పుడే. ప్రతి ఎగ్జామ్కి నేను ఫీల్ అవుతా గాయస్, ఎందుకు నేను ఈసీ తీసుకున్నా అని. కీర్తి అయితే ఫీల్ అవుతుంది అని చెప్పట్లేదు. నేను ఫీల్ కానీ నిమిషం సెకండ్ ఏం లేవు, తీసుకున్న రోజు నుంచి ఇప్పటిదాకా ఫీల్ అవుతున్నాయి. అది అలా ఉంటుంది అన్నమాట ఈసీ అంటే. ఈసీ ఫ్యాకల్టీ బాగుంటారు గైస్, అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకైతే. ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట. ల్యాబ్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గైస్. ఫస్ట్ ఇయర్లో ల్యాబ్స్ ఎట్లా ఉంటాయి అయితే జస్ట్ రాస్తే పాస్ అయిపోవచ్చు అని అనుకుంటాం, బట్ సెకండ్ ఇయర్లో ఏంటంటే మనం రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ అయితే పక్కా రావాలి ఇంకా. సో అట్లా ఉంటుంది అన్నమాట ల్యాబ్స్. అండ్ ప్లేస్మెంట్స్ ఇయర్ నాకు తెలియదు గైస్, మేము ఎవరిని అడగలేదు ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయని చెప్పి. మీరైతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే కాలేజ్కి వచ్చి వాళ్ళని అడగండి ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయని, వాళ్ళు చెప్తారు మీకు. ఇంకా క్రికెట్ గ్రౌండ్ ఉందా? ఉంది, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది మాకు, ఇన్ఫినిటీ ప్లేస్. ఎస్, క్రికెట్ ఏం ఆడతాం. హాస్టల్ సెర్చ్ చేయండి, నియర్లో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా ల్యాబ్స్ అడ్వాన్స్డ్ అంటే మీరు ఈజీ బ్రో, దాంట్లో పనికిరావు కూడా ఒక్కొక్కసారి వేస్ట్ వేలో, ఓకేనా. ఇంకా ఏంటి డ్రెస్ కోడ్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డ్రెస్ కోడ్స్ ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ డ్రెస్సే గాయస్. ఓన్లీ ల్యాబ్స్ అప్పుడే కొంచెం ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకోవాలి కొన్ని ల్యాబ్స్కి, నాట్ ఆల్ ల్యాబ్స్. కొన్ని ల్యాబ్స్కి ఫార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట, కొన్ని ల్యాబ్స్కి షూస్. యాక్చువల్లీ ఏమైందంటే మాకు ఈ సెకండ్ ఇయర్లో ఒక నోటీస్ వచ్చిండే అనమాట. లైక్ ఎట్లా అంటే జీన్స్ నాట్ అలౌడ్, ఏంటి టాప్స్ లెగ్గిన్సే కదా, అట్లనే ఏం లేదు. అంటే లైక్ షార్ట్ కుర్తీస్, 1 పీస్ అవి వేసుకొని రావద్దు కాలేజ్కి, ఆబ్వియస్గా వేసుకురారు. సో అట్లా ఉండే అనమాట, మాకు నోటీస్ వచ్చింది దాని గురించి. డ్రెస్సెస్ ఫార్మల్గా వేసుకుని రావాలి మీరు అని చెప్పి. మీరు మాతృశ్రీకి వస్తారు అంటే ఇక్కడ వాచ్మెన్లు మస్తు మంది ఉంటారు,
మీరు ఏడబడితే కూర్చొని కాదు, ఏడబడితే ముచ్చట్లు పెట్టండి లిటరల్లీ గాయ్స్ చెప్తున్నా కదా, మన అడిగేసి ఒక వాచ్మెన్ వస్తారు, అడిగేసి ఇంకొక వాచ్మెన్ వస్తారు అనమాట. స్టాఫ్ కన్నా ఈ వీళ్ళు ఓవర్ యాక్షన్ తట్టుకోలేము. ఫస్ట్ ల్యాబ్ అసిస్టెంట్లు వాళ్ళు ఉంటారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కీర్తస్ వాళ్ళు పేర్లు చెప్తే వాకౌట్ చేస్తుందని అట్లా ఉంటుంది వాళ్ళతో. స్టాఫ్ ఏమన్నారు గైస్, వాళ్ళు ఓవర్ యాక్షన్ తట్టుకోలేము ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు అయితే అట్లా వేస్తారు అనమాట, ఇచ్చి పడేస్తారు. ఇంకేంటంటే వీఆర్ షిఫ్టింగ్ టు ఎంవిఎస్ఆర్. ఇప్పుడు కాదు, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. అంటే లైక్ మేబీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. మా 4th నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, అంటే షిఫ్ట్ అవుతామని చెప్పారు కానీ ఇట్స్ నాట్ ఏ కన్ఫర్మ్ కాలేదు ఇంకా మాకు. ఇంకా ఏంటి, సాటర్డేస్ మేబీ హాలిడేస్ ఇవ్వచ్చు గైస్. మాకైతే ఎవ్రీ సాటర్డే హాలిడే ఉండే. వీళ్ళకి లేదు. ఇప్పుడున్న మా జూనియర్స్కి సాటర్డే హాలిడేస్ లేవంట. మాకైతే పెట్టినారు. మాకు చాలా హాలిడేస్ ఉండే కదా. మమ్మల్ని స్వర్గంలోకి తీసుకుపోయారు ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో నరకంలోకి తీసుకొచ్చారు అన్నమాట. ఇట్లా ఫస్ట్ ఇయర్ ఈజ్ ఏ నార్మల్, చాలా చిల్ ఉంటుంది. సెకండ్ ఇయర్ అసలైన టార్చర్, సబ్జెక్ట్స్ సో హార్డ్ అట్లుంటాయి అన్నమాట. ఇంకా మా కాలేజ్లో క్యాంటీన్లో సిగ్నల్ రాదు, గుర్తుపెట్టుకోండి. కాలేజ్లో క్యాంటీన్లోనే రాదు, బయట వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ వస్తాయి, బిఎస్ఎన్ఎల్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. మాక్సిమం అన్ని ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, వి విల్ క్లారిఫై అబౌట్ దట్. అండ్ డూ సబ్స్క్రైబ్ గాయస్, ఛానల్ని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సెల్ఫ్ ప్రమోటింగ్ ఎవరు చేయకపోతే మనమే చేసుకోవాలి. అండ్ మన కాలేజ్లో చాలా క్లబ్స్ ఉన్నాయి గాయస్, సినిమా క్లబ్ కూడా ఉందంట. ఎవరికైనా యాక్టింగ్ పిచ్ ఉంటే యూ కెన్ జాయిన్. ఫోటో క్లబ్ ఉంది, ఇంకేమైనా చాలా క్లబ్స్ ఉన్నాయి. బట్ మేము ఏ క్లబ్లో జాయిన్ అయ్యేంత ఖాళీ లేదు మాకు. ఉండే నేను అభ్య ఉండే డాన్స్ లో, కానీ అభ్య వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. వీళ్ళు ఉన్నారంట కానీ వేస్ట్, ఏం చేయరు పోయి. ఇంకా ఏంటి, ఐ వాంట్ సే సంథింగ్, మర్చిపోయినారా, నేను చెప్దాం అనుకున్నా. ఎంఆర్ బెస్టా ఎంఈఎస్ బెస్టా అని ఎవరు అడిగినారు గైస్. ఫస్ట్ థింగ్, మా కాలేజ్లో ఎక్కువ ఫెస్ట్లు అవ్వవు, ఇప్పుడు చెప్పేస్తున్నాం. మాకు అయ్యేది ఒక ఉర్వి, ఫ్లాష్ మాబ్, ఫ్రెషర్స్, ఇంకేంద్రా దాండియా అంతే. ఇంకా వినాయక చవితిది, నిమజ్జనం ఒకటి అవుతుంది. ఇంకేమవుతాయి అంతే గైస్. సిఎంఆర్కి వెళ్ళారు అనుకోండి, వీక్లో ఒక ఫెస్ట్ ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. బట్ మా కాలేజ్లో అన్ని ఫెస్ట్స్ అవ్వవు, ఇప్పుడు చెప్పేస్తున్నాం మేము. సో యాక్చువల్లీ లాస్ట్ టైం బ్లాగ్స్ తీసా, బట్ నేను పోస్ట్ చేయట్లేదు అనమాట. దాన్ని ఎడిట్ చేయలేదు, సో చేయలేదన్నమాట. ఫ్రెషర్స్ బ్లాగ్ ఒకటి ఉంది. ఇంకా మేము గచ్చిబౌలికి వెళ్ళినాం క్లాస్ మొత్తం, అదొక బ్లాగ్ ఉంది, అది కూడా పోస్ట్ చేస్తా. సో ట్రాన్స్పోర్ట్ గురించి కూడా అడిగినారు గైస్. అండ్ ట్రాన్స్పోర్ట్ యాక్చువల్లీ మేము బస్సెస్లో వస్తాం కాబట్టి బస్ ఇన్ఛార్జ్ మా సార్, మా బస్సులో ఉంటాడు ఆ సార్. ఆయన నెంబర్ ఇస్తా, యూ కెన్ కాంటాక్ట్. సో తెలుసుకోండి ఫీజు ఎంత ఉంటుంది అని చెప్పి. ఓకేనా. సిఎస్సి బ్రాంచ్ యాక్చువల్లీ సిఎస్డి ఓకే. ఏదో సైన్స్ కంప్యూటర్స్ గురించే కదా. సిఎస్సి గురించి మాకు అంత తెలియదు గాయస్. యాక్చువల్లీ మా సీనియర్ని అడిగినాం మేము, అడిగితే అన్నాడు బాగానే చెప్తారంట. సో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఆలోచించి జాయిన్ అవ్వండి. ఓకే. క్యాంపస్ ఎట్లా ఉంటుంది అక్క? క్యాంపస్ ఎట్లుంటుంది? నైస్. 2 బ్లాక్లు ఉంటాయి, 3 బ్లాక్స్. మాకు 3 బ్లాక్స్ ఉన్నాయి గైస్. క్యాంపస్ అయితే బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్ అనమాట. ఇట్లేం ఉండదు, బాగానే ఉంటుంది. వీకెండ్ ఇంకా ఏంటంటే అటెండెన్స్ గైస్. ఇఫ్ అటెండెన్స్కి మీ నెంబర్ ఇచ్చారు అనుకోండి, ఇట్స్ ఓకే ఫైన్. బట్ మీ పేరెంట్స్ నెంబర్ ఇచ్చింది అనుకోండి, ఒక క్లాస్ బంక్ కొట్టినా మెసేజ్ వెళ్తుంది ఇంటికి. సో దాని గురించి చూసుకోండి. అది నెంబర్ ఏమంటున్నాయి డైరెక్ట్? అరే చెప్తున్నారా వాళ్ళకి, మనకి ఎవరు చెప్పలే కదా మరి అట్లా అని, అందుకే చెప్తున్నాం. అండ్ ఇంకా ఏంటంటే ఫస్ట్ ఇయర్లో చాలా స్ట్రిక్ట్ చేస్తారు గైస్, ఎక్కడికి పోనియరు. అండ్ ఏంటి మాకైతే లైక్ ఎవ్రీ ఎగ్జామ్ ఇంపార్టెంట్, స్లిప్ టెస్ట్ ఇంపార్టెంట్, మిడ్స్ ఇంపార్టెంట్ అట్లా అని అనుండే.
ఇప్పుడు ఇంపార్టెంటే కానీ మేమే అంత ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు అన్నమాట. అండ్ ఇంకేంటంటే అటెండెన్స్. నాకు ఫస్ట్ ఇయర్లో ఎట్లుండే అంటే రోజు కాలేజ్కి రావాలి, ఉండాలి అని ఉండే. కానీ సెకండ్ ఇయర్లో ఇట్లా కాలేజ్కి ఎందుకు రావాలని అనిపిస్తుంది. ఇక థర్డ్ ఇయర్కి వెళ్తున్నాం, ఇంకా అసలు మాకు కాలేజ్కి రావాలని కూడా లేదు ఇంకా. సో అట్లుందన్నమాట. సో మీరు ఇంట్రెస్ట్ అంతా లూజ్ చేసుకోకండి ఫస్టే. సో కాలేజ్కి రండి, గుడ్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. ఆల్ దీస్. ఎవరో ఒకరు నా వ్లాగ్ చూసి ఏమన్నారంటే, ఈ పిల్ల ఊరికే అంత వ్లాగ్లో గాయస్ అంటుంది, ఇంకేం చెప్తుంది, సోది ఉంది అని. సోది ఉన్నప్పుడు మా ఛానల్ ఎందుకు చూస్తున్నారు? మరి చెప్పండి, ఎందుకు చూస్తున్నారు? మిమ్మల్ని చూడమని చెప్పినాము మేమేనా? లేదు కదా. గాయస్ని ఏమనాలి? గాయస్ మీరు చెప్పండి. జూనియర్స్ అనమంటారా? అంటాం. కామెంట్ కూడా చేయండి మీరు ఏమనాలో, ఓకేనా? సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇంకా మీరు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. దిస్ ఈస్ ద వాట్ ఆల్ అబౌట్ అవర్ కాలేజ్. సో ఇక్కడతో ఈ క్వశ్చన్స్ Q&A ఆన్సర్స్ ఆపేస్తున్నాం. అండ్ ఈరోజు యాక్చువల్లీ మాకు లాస్ట్ డే ఆఫ్ ద సెకండ్ ఇయర్ కాబట్టి సో ఆ బ్లాగ్ చూద్దాం. ఓకే, బాయ్. చెప్పు, సెకండ్ ఇయర్ మీద నీ ఒపీనియన్ ఏంది? నో కామెంట్సా? చెప్పు లోకేష్, మన జూనియర్స్కి ఏమైనా అడ్వైస్ ఇవ్వు. లోకేష్ చెప్పు లోకేష్, మరి ఇంతలాగా గాయస్ బయట కూర్చొని ఇంకేడేళ్ళు కూర్చోమంటారు అర్థం అవ్వట్లే. ఉన్న ఇంత చిన్న కాలేజ్కి పెద్ద షో ఆఫ్ ఒకటి. గాయస్ అందరు టాపర్స్ గాయస్, అసలైన టాపర్ అక్కడ ఉంది. తోడా తీరా నీ ముఖం అంటే చెప్పు. నియర్ బై